ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు. ద్వంద్వ పౌరసత్వం యేసుకు ఎలాగైనా మరణశిక్ష పడేలా చేయాలనే ప్రయత్నంలో భాగంగా పరిసయ్యులు తమ శిష్యులలో కొందరిని హేరోదీయులతో జతచేసి యేసు ప్రభు వారిని ప్రశ్నించుటకు ఆయన యొద్దకు పంపారు. వారు వచ్చి యేసును ఇలాగు ప్రశ్నించారు: కైసరికి పన్నిచ్చుట న్యాయమా కాదా? మత్తయి సువార్త 22:17. అప్పుడు యేసు ప్రభు వారు వారికిచ్చిన జవాబు ఏమిటంటే, పన్ను రూక నాకు ఒకటి చూపండి అని చెప్పగా వారాయన యొద్దకు ఒక దేనారము తెచ్చిరి. అప్పుడు ఆయన ఈ రూపమును పై వ్రాతయు ఎవరివని వారిని అడుగగా వారు కైసరు అనిరి. అందుకు ఆయన, అలాగైతే కైసరివి కైసరికును, దేవునివి దేవునికి చెల్లించుడని వారితో చెప్పెను. వారి మాట విని ఆశ్చర్యపడి ఆయనను విడిచి వెళ్ళిపోయిరి. ప్రియులారా, యేసు చెప్పిన ఈ సమాధానము ఈ లోకములో మనము జీవించవలసిన విధానాన్ని తెలియచేస్తోంది. అనగా ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులు చెల్లిస్తూ, ప్రభుత్వాలకు సహకరిస్తూ, ప్రభుత్వాలను ఎదిరించకుండా దేవుని వాక్యమునకు లోబడుతూ సత్క్రైస్తవులుగా జీవించాలని ఈ జవాబు మనకు తెలియచేస్తోంది. క్రీస్తును అంగీకరిస్తే కేవలము పరలోకపు పౌరసత్వమే కలిగి ఉంటామని, ఈ లోకంతో మనకు సంబంధం లేదని అనుకొని ఈ లోక ప్రభుత్వ విధి విధానాలను వ్యతిరేకించటం వాక్యానుసారము కాదు. మనం ఈ లోకములో ఉన్నంత కాలము ద్వంద్వ పౌరసత్వాన్ని కలిగి ఉంటాం. అది మొదట పరలోక పౌరులము, రెండవది ఈ లోకములో బాధ్యతాయుతమైన పౌరులము. అనగా పన్ను చెల్లించుటలో గాని ప్రభుత్వ విధానాలను అనుసరించుటలో గాని మనము ఏమాత్రము రాజీ పడకూడదు. ఒకవేళ ఎప్పుడైనా ఈ లోకపు అధికారులకు లోబడే విషయములో అది వాక్యపు వ్యతిరేక విధానము అయితే, అపోస్తలుల కార్యముల గ్రంథం 5:29 ప్రకారంగా మనము మనుష్యులకు కాదు దేవునికే లోబడవలెను. ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితుడా, సోదరి, సంఘములో సభ్యత్వం కలిగి ఉండటం ద్వారా స్థానిక ప్రభుత్వముతో మనము ఘర్షణ వైఖరిని అవలంబించరాదు. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 13:1-4 ఇలా అంటాడు: ప్రతివాడు పై అధికారులకు లోబడి ఉండవలెను, ఏలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు. ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడి ఉన్నవి. కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు. ఎదిరించువారు తమ మీదికి తామే శిక్ష తెచ్చుకొందురు. కావున క్రైస్తవులైన మనం ఈ లోకములో మనము బ్రతికినంత కాలము ఈ లోకపు చట్టాలకు లోబడి జీవించాలి, అధికారులకు లోబడి బ్రతకాలి. అలా జీవించుట ద్వారా క్రైస్తవులు ఉత్తములు అనే సాక్ష్యాన్ని మనము కలిగి ఉండాలి. భూమి మీద మంచి పౌరులుగా ప్రయత్నించువారు పరలోకములో మంచి పౌరులుగా ఉండటానికై భూమి మీద సిద్ధపడేవారు. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. మేమందరము ద్వంద్వ పౌరసత్వాన్ని కలిగి ఉన్నామని, ఈ లోకపు చట్టాలకు నిబంధనలకు లోబడి మంచి క్రైస్తవులుగా జీవించాలని మాతో మాట్లాడారు. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ ఈ విషయాలను అర్థం చేసుకొని ఈ లోకములో బాధ్యతాయుతమైన పౌరులుగా మీ ముందుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.